ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని పరిచర్య అవసరత నిమిత్తము బట్టి దేవుని పరిచర్యలో వాడబడి నిమిత్తము కొన్ని సందర్భాల్లో నేను లేని కారణాల్లో అక్కడ కొంత పరిచర్య ఆగిపోకుండా దేవుడు వీరిని ఆ పరిచర్య నిలబెట్టి వాడుకొని లాగునా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వీరిని ప్రత్యేకంగా అభిషేకిస్తున్నాం. ప్రార్థన డేవిడ్ అన్న గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రించండి. దేవుని పరిచర్య కొరకై సమర్పించుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. వారు దేవుని చేతిలో వాడబడటానికి తమను తాము సిద్ధపరచుకున్నారు. వారి కొరకై ప్రార్థన చేసే భాగ్యం కల్పన దేవుడు అనుగ్రహించే స్తోత్రాలు చెల్లిస్తూ సమర్పింపబడిన ఈ ముగ్గురు అవనస్తులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా కృప కలిగిన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశాంతమైన సమయంలో గత 3 దినాల నుంచి జరుగుతున్న ఈ సభల్లో 3వ దినం ఆయన ఈ చివరి కూడికలో ముగ్గురు బిడ్డలను మీ పని కొరకై, మీ సేవ కొరకై, మీ పరిచర్య కొరకై వారిని ఏర్పాటు చేసుకునే విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘ సేవకులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తమను తాము సిద్ధపరచుకునే విధానమును బట్టి ఈ ముగ్గురు బిడ్డలను మీ చేతులుగా పూరించి ప్రార్థిస్తుంటుండగా మీ పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించండి. నాడు 13వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో మా ప్రియ ప్రభువా, నా పని కొరకై నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకులను మీరు అభిషేకించి పంపించమని మీ సెలవిచ్చిన మీ వాక్యాన్ని అనుసరించి ఈ సాయంకాలం వేళ నా నిద్ర కాదు ముగ్గురు మీ పని కొరకై తమను తాము సమర్పించుకున్నట్టుండగా మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ దక్షిణ హస్తం చేత వారిని తాకండి. మీ బలమైనటువంటి దైవాభిషేకం వారికి అనుగ్రహించండి. వారి అనుదిన జీవితంలో మిమ్మలను మహిమపరచినట్లుగా, మిమ్మలను సంతోషపెట్టినట్లుగా మీ మెండైన కృప మీరు అనుగ్రహించండి. యజమానుని సంతోషపెట్టే ఆ భాగ్యం ఈ ముగ్గురు బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.